కానీ ప్రభాస్ దూరం హైట్ వెయిట్ పర్సనాలిటీ మామూలుగా లేదు. ఇన్ని రోజులు ఇట్లా చూసాం మనం. బాహుబలి సినిమాలో కిరీటాలు పెట్టుకుంటే మనం సార్ కారణాలే. ఇందులో చూస్తే ఒక్కొక్క చెయ్యి నా తొడలా ఉంది, ఒక్కొక్క చెయ్యి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంత చలి పెడుతుంది. 3 గంటలు పోయినా లోపలికి, ఇప్పుడు 7 అవుతుంది. లోపలికి పోతే సమయం పోతే 5 నిమిషాలలో గరం గరం అయిపోయింది. కంటెంట్ మొత్తం చాలా బ్రహ్మాండం ఉన్నాయా. ప్రతి ఫైట్ చాలా మంది అనుకుంటారు కదా KGF 2 లాగుంది 1 లాగుంది అంటారు, కానీ సినిమాని తొక్కేయాలనుకుంటున్నారా? ఎంట్రీ ఉందా అన్న? ఏమైనా ఎంట్రీ ఉందా? చాలా బ్రహ్మాండం ఉంది భయ్యా. రాజు ఎవరైతారు అనేది పార్ట్ 2 సస్పెండ్ పెట్టారు. ఫ్రెండ్షిప్ బాండ్ ఎలా ఉందన్న? ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా ఉంది అన్న? ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా ఉందన్న? అన్ని బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. ప్రధానంగా ఫైట్స్ బాగున్నాయి. చాలా బ్రహ్మాండంగా లుక్ చాలా బ్రహ్మాండంగా ఉంది. మ్యూజిక్ ఎలా ఉందన్న? LKG సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. LKG సినిమా పాజిగా పోరాలు పోయినా కానీ పాజిగా దొరికితే సినిమా చూస్తాడు అన్న. డైరెక్షన్ ఎలా ఉంది? KGF సూపర్ ఉంది. సూపర్ ఉందా? కలెక్షన్ ప్రకారం ఎంత వస్తుంది అన్న? కలెక్షన్ ప్రకారం ఎంత వస్తుంది? ఎంతైనా రావచ్చు. బాహుబలి మించిన సినిమా, బాహుబలి మించిన కలెక్షన్లు వస్తాయి. డబ్బులు ఫుల్ డబ్బులు. ఆ ప్రొడ్యూసర్ ఎవరో కానీ మంచి అదృష్టం ఉంది. ఫుల్ డబ్బులు ఆయన లెక్క పెట్టుకోలేక కావాలి. మీరు పోవాలి ఆయనకు సపోర్ట్ చేయడానికి కోసం, లెక్క పెట్టడానికి అన్ని డబ్బులు వస్తాయి. చాలా బ్రహ్మాండంగా సినిమా. అలాగే ప్రభాస్ శృతి హాసన్ నడుము ఎట్లుంది? ఆయన ప్రాణం ఉన్న రోజులు అప్పట్లో NTR, ఇప్పట్లో ప్రభాస్. వాళ్ళకు మించిన వాళ్ళు లేరు. ఎన్టీ రామారావుకు మించిన వాళ్ళు లేరు. ప్రభాస్ మించిన వాళ్ళు ఎలా అనిపించాలా? బాగా సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ చాలా బాగుంది. ఫైట్స్ ఫైట్స్ మోస్ట్ యాక్షన్ పార్ట్ అనేది చాలా హైలైట్ పార్ట్. వచ్చేసి చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నట్టుంది కానీ ఎక్కడ కనెక్షన్ మిస్ అవుతుంది. అంటే రా అండ్ రస్టిక్ గా చాలా బాగా తీసారు. KGF ని మించి ఉందా? KGF ని మించి ఉందా? KGF కి దీనికి కంపారిజన్ పెట్టకూడదు. KGF మించి ఉందా అంటున్నా. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందంటే కొంచెం ఐ మీన్ 2 పార్ట్స్ అంటున్నారు కదా. ఒకవేళ స్టోరీలోకి ఇన్వాల్వ్ తీసుకోవడానికి కొంచెం అలా లీనియన్స్ తీసుకున్నట్టు నాకైతే అలా అనిపించలేదు. బట్ అక్కడ ఉన్న లాగ్ లో కూడా ఇవ్వాల్సిన చోట ఎలివేషన్ అన్ని బాగానే ఇచ్చాయి. ఫైట్స్ ఎలా ఉన్నాయన్నా? మేజర్ హైలైట్ ఫైట్స్ యాక్షన్ పార్ట్. సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్స్ అనా? సాంగ్స్ సాంగ్స్ కూడా చాలా బాగుంది. మూవీ ఎండ్ ఎప్పుడైతే అర్థం కాదు బ్రో. మూవీ మాత్రం అయిపోయే లోపల మీరు ఏమి ఇచ్చారు అనుకుంటారు కానీ సెకండ్ పార్ట్ మాత్రం పక్కా ఫైట్స్ ఎలా బ్రో. ఎక్కిపోతుంది బ్రో, ఎక్కిపోతాం మొత్తం. అంతేనా? రెండు సూపర్ క్యాక్ మైండ్ బ్లాక్. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ ఫైట్స్ ఎలా ఉన్నాయన్నా? ఫైట్స్ బాగున్నాయి. బీజిఎం ఒక్కటే తక్కువ అనిపించింది. పృథ్వీరాజ్ కుమార్ బాగా చేస్తాడు. ప్రభాస్ కూడా కొంచెం కామెడీ బాగా చేస్తాడు. లాస్ట్ కి బాగున్నాయి. ఫైట్స్ లో ఎలివేషన్స్ అన్ని బాగున్నాయి. సాంగ్స్ రెండే ఉన్నాయి కానీ బాగున్నాయి. మూవీ తగ్గట్టు హీరోయిన్ ఉన్నానా? లాస్ట్ కి బాడీ చూపిస్తాడు ఫుల్ ఓపెన్ సిక్స్ ప్యాక్. క్రేజీ ఉండే లాస్ట్. ప్రభాస్ అన్న ఎంట్రీ ఫైట్ ఎలా అనిపించింది? బాగుంది. చాలా బెస్ట్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వెల్ ప్లాన్ ఎలా అనిపించింది? బాగుంది. మొత్తం మూవీ అంతా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది కానీ బాగుంది. శృతి హాసన్ ఏమైనా ఉందా అన్న? శృతి హాసన్ ఉంది. మధ్యలో వచ్చి వెళ్ళిపోతుంది. అంతేనా? రోలే సినిమా రోల్ ఏంటన్నా? చెప్పలేము. ఫ్రెండ్స్ గురించి, ఇద్దరు ఫ్రెండ్స్ గురించి లాస్ట్ కి ఎందుకు అలా గొడవలు అయితే వాళ్ళకి అనేది పాయింట్. చూడొచ్చు, అందరు చూడొచ్చు. ఫ్యామిలీ రేటెడ్ ఇచ్చారు కానీ అందరు చూడొచ్చు. 20 minutes ప్రభాస్ కనిపించిన డిసప్పాయింట్ అనుకుంటున్నారు. 20 minutes 10 minutes లో వచ్చేస్తాడు అంతే, ఏం లేదు. సో ప్రభాస్ కి తక్కువ మాటలు ఇచ్చారు, డైలాగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, విజువల్స్ కూడా చాలా తక్కువ కనిపించింది. ప్రభాసే ఎక్కువ ఉన్నాడు. అంకుల్ ఉంటాడు కానీ ప్రభాసే షో స్టీలర్ మొత్తం. మదర్ సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అయింది అనుకోవచ్చు? మదర్ సెంటిమెంట్ ఏం లేదు, నార్మల్ గానే ఉంది. మరి KGF అంత లేదు కానీ ఉంది మదర్ సెంటిమెంట్. అంతవరకు బాగానే ఉంది. సో చిన్నపిల్లల్ని కాపాడుతారు కదా, సో అప్పుడు ఎలా అనిపించింది ప్రభాస్ అన్న? ఎలివేషన్స్ అంటే సెక్సీ అసలుకి. ప్రశాంత్ తెలుసునే కదా. థ్యాంక్స్ అన్న. మ్యామ్ సినిమా ఎలా ఉంది మ్యామ్?
హాలీవుడ్ సినిమాలు ఇండియా సినిమాలు తయారు అవుతాయని ఫస్ట్ టైం మనకు ఒక గోల్డెన్ ప్రశాంత్ నీల్ బాస్ మూవీ ఇలాంటి సినిమా చూసి ఆ ఎలివేషన్స్ చూస్తుంటే నాకే బ్లడ్ బాయిల్ అయిపోతుంది. అలాంటి చిన్న చిన్న ప్రేక్షకులు వస్తే పరిస్థితి ఏంటి? అసలు ప్రభాస్ అన్న కాదన్నా అసలు చిన్న పిల్లలు అసలు ఫైట్ సీన్స్ కానీ ప్రశాంత్ నీల్ కానీ ఎక్కడ తగ్గలేదు. ప్రభాస్ పర్ఫార్మెన్స్ రక్తం కానీ ఆ ఫైట్స్ కానీ ఫైర్ మొత్తం ఫైర్ ఫస్ట్ ఆఫ్ లాగే కాదన్న ప్రభాస్ ఫ్యాన్స్ చాలా బాగుంటుంది. ఏం చెప్తున్నా ఫైట్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ప్రభాస్ ఫ్యాన్ సెకండ్ హాఫ్ ఫైట్స్ ఎలా ఉన్నాయన్నా? మామూలుగా లేదు. కేజీఎఫ్ ఎలివేషన్ లిటరల్లీ కేజీఎఫ్ 1, 2కి దానికన్నా ఎక్కువ తీసాడు. ప్రభాస్ ఫ్యాన్ కదా ఎప్పుడు ఎమోషన్ ఫైట్స్ స్క్రీన్ అయితే ఫైర్ మీద మొత్తం ఫైరే. మైనస్ లేదా సెకండ్ హాఫ్ అది వేరే స్టోరీ. తక్కువ డైలాగ్స్ ఉన్నాయి, కాకపోతే ఆయన కట్అవుట్ ఆయన బాడీ అది బాగుంది. చాలా ఎక్కువ మొత్తం ఎక్కువ ఎలివేషన్ వల్ల పార్ట్ పర్లేదు బాగానే ఉంది. పార్ట్ ఇస్ బెటర్ దెన్ పార్ట్ 1 కానీ మరీ ఎక్కువ అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బెటర్. ఇంకొకటి పార్ట్ 2 ఉందన్నారు కదా, పార్ట్ 2 వెయిట్ చేయాలి మూవీ అని పర్లేదు వెయిట్ చేయొచ్చు. స్టోరీ బాగుంది, స్టోరీ పర్లేదు కానీ మరీ లాగేది మరీ లాగేది. సత్యాసన్ క్యారెక్టర్ లాంటి రేటింగ్ ఎంత 5 అవుట్ ఆఫ్ 3. సినిమా చూడలే కదా. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ సూపర్ ఉన్నాయి అన్న సినిమాలో. ఇంకేం నచ్చింది మూవీలో? ప్రభాస్ అన్న యాక్టింగ్, ప్రభాస్ అన్న వాయిలెన్స్, ప్రభాస్ అన్న చంపడం, ప్రభాస్ అన్న డైలాగ్, ప్రభాస్ అన్న ఓవరాల్ స్క్రీన్ ప్లే అన్నీ బాగున్నాయి. మూవీలో హైలైట్ అంటే ఫైట్స్ ఉంటాయి అన్న. మనం ఇప్పటివరకు అయితే టాలీవుడ్ నుంచి ఏ హీరో ఫైట్స్ అయితే చూడలేము, అంత మంచిగా చేస్తారు ప్రభాస్ అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదన్న ఇలా మెయిన్ థింగ్. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ అల్టిమేట్ ఉంటుంది. ఇప్పుడు మనం పెట్టి ఉపయోగం లేదంటారు, ఎంతవరకు నిజమే అన్న. నేను అసలు ఎప్పుడు చూసినా తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు సినిమాలో అట్లుంటుంది. పెట్టి వేస్ట్ ఓకే, ఆమెతో డాన్స్ ఉండదు, ఏం దుంకులాట ఉండదు, ఏం రొమాన్స్ ఉండదు, ఏముండదు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ లేదా? అసలు ఏముండదు అన్న, కొద్దిసేపు ఉంటుంది బాండింగ్, ఒక 10-15 మినిట్స్ ఉంటుంది. ట్రైలర్ లో మందు తాగుతాను అని అంటుంది, ఆ సీన్ ఎలా అనిపించింది? ఏంది అసలు? అంటే ఆమెకు షాక్ ఉండడం వల్ల మందు తాగుతాను అంటది అంతే. అట్లా చాలా బాగుంది అన్న, ఫ్రెండ్షిప్ వేరే లెవెల్ చూపించారు. మదర్ సెంటిమెంట్ ఏమైనా ఉందా ఇందులో? మదర్ సెంటిమెంట్ ఏం లేదన్న, ఓన్లీ ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ అంతే. మనకు ఇంకా అంటే ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ పార్ట్ ఓన్లీ చూడడం కోసము, ట్విస్ట్ కోసం, ఇంట్రెస్ట్ తెప్పించడం కోసం, ఏదైనా సెకండ్ పార్ట్ కోసమే వెయిట్ చేయాలి. అంత బాగుంటుంది. సంబంధించిన ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా? అసలు కేజీఎఫ్ అయితే సినిమా పనికే రాదన్న దీని ముందు, అంతా బాగుంది, అంతా బాగుంది. ఆ టైప్ బ్లాక్ టెంట్ ఉంది అంటారు కదా, అదేమో గుర్తొచ్చిందా? ఆల్రెడీ కేజీఎఫ్ చూస్తాను కదా, గుర్తు రావడం కొన్ని సెట్లు అయితే కేజీఎఫ్ ఉండే అంటే అనిపిస్తుంది. అదే ప్రశాంత్ నీల్ ఓవరాల్ గా హిట్ కొట్టినట్టు డెఫినెట్లీ అన్న, డెఫినెట్లీ. థ్యాంక్ యూ.